ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీ మనసులో ఎక్కడో ఒకచోట ప్రయాణం మొదలైనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి ధనుస్సు రాశివారికి నిలిచిపోయే కాలం కాదు. మీరు పుట్టుకతోనే దూరాన్ని చూడగలిగే దృష్టి కలవారు. ఒకే ఆలోచనలో, ఒకే స్థితిలో ఎక్కువ కాలం ఉండలేరు. ఎప్పుడు ముందే ఏముందో చూడాలనిపించే మనసు మీది. కాని ఈ నెలలో కాలం మిమ్మల్ని ఒక్క క్షణం ఆపి, నువ్వు వెతుకుతున్న ఆనందం బయటే ఉందా, లేక నీలోనే దాగి ఉందా అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నే ఈ ఫిబ్రవరి మీ జీవితంలో కీలక మలుపు. నెల ప్రారంభంలోనే మీలో ఒక విచిత్రమైన అస్థిరత కనిపిస్తుంది. ఏదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో కొత్తగా మొదలుపెట్టాలి అన్న తపన ఉంటుంది. కాని అదే సమయంలో అలసట కూడా ఉంటుంది. ఒకరోజు ఉత్సాహంగా ఉంటారు, మరుసటి రోజు ఏమీ చేయాలనిపించదు. ఇది మీ శక్తి తగ్గినందుకాదు. మీలో చాలా రోజులుగా పేరుకుపోయిన ప్రశ్నలు ఇప్పుడు సమాధానం కోరుతున్నాయి. నేను చేస్తున్న పని నాకు అర్థవంతమా? నేను ఎంచుకున్న దారి నిజంగా నా దారేనా అనే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడతాయి. ఈ ప్రశ్నలు భయపెట్టడానికి కాదు, మీ దిశను సరిచేయడానికి. ఈ ఫిబ్రవరిలో గ్రహాల కదలికలు మీ ఆలోచనల్ని, మీ నమ్మకాల్ని లోతుగా ప్రభావితం చేస్తాయి. మీరు సహజంగా ఆశావాదులు. ఏ పరిస్థితిలోనైనా వెలుగును చూడగలుగుతారు. కాని ఈ నెలలో ఆ వెలుగు బయట కాదు, లోపల కనిపిస్తుంది. మీరు మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకునే సమయం ఇది. కొన్ని పాత నమ్మకాలు, కొన్ని పాత లక్ష్యాలు ఇప్పుడు మీకు సరిపోవని అర్థమవుతుంది. వాటిని వదిలేయాల్సిన అవసరం వస్తుంది. అది బాధగా అనిపించినా అదే మీ ఎదుగుదల. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి ధనుస్సు రాశివారికి స్వేచ్ఛను పరీక్షించే నెల. ప్రేమలో ఉన్నవారికి ఒక లోతైన ప్రశ్న వస్తుంది. ఈ బంధంలో నేను నాలాగా ఉన్నానా అని. మీరు ప్రేమలో బంధించబడటం ఇష్టపడరు. కాని ఎదుటివారి భావోద్వేగాలను కూడా గౌరవించాలి. ఈ నెలలో మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు సరదాగా అన్నమాట ఎదుటివారికి బాధగా అనిపించవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. అదే సమయంలో మీ మనసులో ఉన్నది దాచిపెట్టకూడదు. నిజాయితీగా, శాంతిగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక కీలక సంభాషణ జరుగుతుంది. అది కొంత ఉద్రిక్తంగా ఉండొచ్చు. కాని ఆ సంభాషణ తర్వాత మీకు స్పష్టత వస్తుంది. కొందరికి ఇది సంబంధం కొత్త దశలోకి వెళ్లే అవకాశం. మరికొందరికి తమకు నిజంగా ఏమి కావాలో అర్థమయ్యే క్షణం. ఒంటరిగా ఉన్న ధనుస్సు రాశివారికి ఈ ఫిబ్రవరి ఒక ఆసక్తికరమైన పరిచయాన్ని ఇస్తుంది. అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ మనస్కు ఉత్సాహాన్ని ఇచ్చే అనుబంధం. మీరు మాట్లాడినప్పుడల్లా జీవితం మీద ఆశ పెరిగే వ్యక్తి. కుటుంబ విషయాల్లో ఈ నెల మీరు కొంచెం దూరంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. ఇంటి బాధ్యతలు, కుటుంబ ఆలోచనలు మీకు భారంగా అనిపిస్తాయి. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదే అనే భావన రావచ్చు. కాని ఇది తాత్కాలికమే. మీ కుటుంబం మీమీద నమ్మకం పెట్టుకుంటుంది. కాని మీ స్వేచ్ఛను అర్థం చేసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తుంది. ఈ నెలలో శాంతిగా మాట్లాడటం చాలా అవసరం. మీ మాటల్లో ఉన్న నిజాయితీ చివరికి వారికి అర్థమవుతుంది. నెల చివర్లో కుటుంబంలో ఒక మంచి మార్పు లేదా ఆనందకరమైన వార్త మీ మనసును తేలిక చేస్తుంది. ఉద్యోగ రంగంలో ధనుస్సు రాశివారికి ఈ ఫిబ్రవరి ఆలోచనల నెల. మీరు చాలా రోజులుగా ఒక మార్పు గురించి ఆలోచిస్తున్నారు. కొత్త పని, కొత్త రంగం లేదా కొత్త బాధ్యత. ఈ నెలలో ఆ ఆలోచనలు మరింత బలపడతాయి. కాని వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఈ ఫిబ్రవరి దిశ చూపించే నెల. అడుగు వేయమని కాదు, దారి అర్థం చేయమని. మీ పనిలో ఆసక్తి తగ్గినట్టు అనిపించవచ్చు. కాని అదే సమయంలో కొత్తగా నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. ఈ నేర్చుకునే దశే మీ భవిష్యత్తుకు బలమైన పునాది. నెల చివర్లో ఒక సలహా, ఒక మాట లేదా ఒక సమాచారం మీ ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది. అది మీ కెరీర్ దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు నిజాయితీగా, కాని కాస్త నియంత్రణతో మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. మీ జ్ఞానం, మీ విశాల దృష్టి ఈ నెలలో మీకు గౌరవాన్ని తెస్తాయి. వ్యాపారం చేసే ధనుస్సు రాశివారికి ఈ నెలలో విస్తరణ ఆలోచనలు వస్తాయి. కొత్త మార్కెట్, కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం గురించి ఆలోచిస్తారు. ఇది మంచి సంకేతమే. కాని ఈ నెలలో అమలు కంటే ప్రణాళిక ముఖ్యం. ఎవరో చెప్పారని తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. మీ అనుభవాన్ని, మీ అంతర్గత భావనను నమ్మండి.
పాత పరిచయాల ద్వారా ఒక మంచి అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. అది నెమ్మదిగా కాని స్థిరంగా లాభాన్ని ఇస్తుంది. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి కొంచెం అస్థిరంగా అనిపించవచ్చు. డబ్బు వస్తుంది, కానీ నిలవడం కష్టం. మీ ఖర్చులు ఎక్కువగా అనుభవాల మీద ఉంటాయి. ప్రయాణం, ఆనందం, ఇతరులకు సహాయం ఇవన్నీ మీకు సంతోషాన్ని ఇస్తాయి. కాని ఈ నెలలో కొంత నియంత్రణ అవసరం. అనుకొని ఖర్చులు రావచ్చు. ముందే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. నెల చివర్లో ఒక చిన్న అదనపు ఆదాయం లేదా లాభం మీకు ఆరట ఇస్తుంది. ఆరోగ్యపరంగా ధనుస్సు రాశివారు ఈ నెలలో నడుము, తొడలు, కాలేయానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ ప్రయాణాలు, అవ్యవస్థిత జీవనశైలి వల్ల అలసట పెరుగుతుంది. మీరు శరీరాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తారు. కాని ఈ నెలలో శరీరం మాట వినకపోతే మీ ప్రయాణం కూడా ఆగిపోతుంది. కాబట్టి నిద్ర, ఆహారం, విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రకృతిలో కొంత సమయం గడపడం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి దిశను వెతుక్కునే నెల. చదువుతో పాటు జీవితం గురించి కూడా మీరు ఆలోచిస్తారు. నేను ఎందుకు ఇది చేస్తున్నాను అనే ప్రశ్న వస్తుంది. ఇది మంచి సంకేతం. ఈ నెలలో ఒక గురువు లేదా ఒక మాట మీకు మార్గదర్శకంగా మారుతుంది. తొందరపడకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే విజయం మీదే. స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాని మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. మహిళలకు ఈ నెలలో స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యంగా మారతాయి. మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటారు. ఈ నెలలో అది సాధ్యమవుతుంది కూడా. కాని భావోద్వేగంగా మాట్లాడితే అపార్థాలు రావచ్చు. కాబట్టి శాంతిగా, ధైర్యంగా మాట్లాడటం అవసరం. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అలసటకు విశ్రాంతి అవసరం. ఈ ఫిబ్రవరి మొత్తం ధనుస్సు రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు కేవలం ప్రయాణికులు కాదు. మీరు దారులు చూపించేవారు. కాని ముందుగా మీ దారిని మీరు స్పష్టంగా చూసుకోవాలి. ఈ నెలలో మీరు కొంత అయోమయంలో ఉన్నట్టుగా అనిపించవచ్చు. కాని అదే అయోమయం తర్వాత స్పష్టతగా మారుతుంది. ప్రతి ఉదయం లేవగానే ఆకాశాన్ని చూసి ఒక క్షణం నాకు సరైన దిశ చూపించు అని మనసులో చెప్పుకోండి. ఓదా లేదా గాఢ నీలం రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తుంది. సంఖ్యపరంగా 3 మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం వేళలు లేదా ప్రయాణానికి ముందు సమయం ముఖ్యమైన పనులకు మంచిది. తూర్పు లేదా ఈశాన్య దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఆగలేదు. మీరు మార్గం మార్చారు అంతే. ఆ మార్గమే మిమ్మల్ని నిజమైన గమ్యానికి తీసుకెళ్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ఆశ, విశ్వాసం మిమ్మల్ని ఎప్పటికీ తప్పుదారి పట్టనివ్వదు. ఈ ఫిబ్రవరి మీకు ఒక అంతర్గత ప్రయాణం. అది ముగిసేసరికి మీరు మరింత స్వేచ్ఛగా, మరింత స్పష్టంగా ఉంటారు. మీకు శుభం కలగాలని, మీ జీవితంలో సరైన దిశ, సంతోషం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.